హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. ఈ రోజు రీల్లో ప్రెగ్నెన్సీకి సంబంధించి కొన్ని కామన్ అపోహలు, మిత్స్ ని బ్రేక్ డౌన్ చేద్దాం. అన్నిటికన్నా మోస్ట్ కామన్ మిత్, ప్రెగ్నెన్సీలో బొబ్బాస్కాయ తినకూడదు. ప్రెగ్నెన్సీలో ముక్కిన బొబ్బాస్కాయ తినడం వల్ల ఏమీ కాదు. పచ్చి బొబ్బాస్కాయలో పపైన్ అన్న ఎంజైమ్ ఉంటుంది. దాని వల్ల గర్భసంచి నొప్పుకుంటది. అది కూడా పచ్చి బొబ్బాస్కాయ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఇబ్బందులన్నా వస్తాయి. బాగా ముగ్గిన బొబ్బాస్కాయ కొంచెం తింటే ఏమీ కాదు. సెకండ్ కామన్ మిత్, కుంకుమ తీసుకుంటే తెల్లగా ఉన్న బేబీస్ పుడతారు. మీ బేబీ కలర్ అన్నది కంప్లీట్ గా జీన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే పేరెంట్స్ కలర్ బట్టి బేబీకి వచ్చే కలర్ డిసైడ్ అవుతుంది తప్ప కుంకుమ తీసుకోవడం వల్ల బేబీ కలర్ ఏమీ మారదు. థర్డ్ కామన్ మిత్, కారాలు బాగా తీసుకుంటే అబార్షన్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో కారాలు తీసుకోవడం వల్ల బ్లీడింగ్ అవ్వడం, అబార్షన్ అవడం లాంటివి ఏమీ జరగవండి. కానీ కారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, కడుపులో మంట లాంటిది వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో కారాలు ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఫోర్త్ కామన్ మిత్, ప్రెగ్నెన్సీలో కాఫీ తీసుకోకూడదు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక రీల్ చేశాము. ప్రెగ్నెన్సీలో కాఫీ అన్నది రికమెండెడ్ లిమిట్ కన్నా లోపల తీసుకుంటే ఏమీ కాదు. రోజుకి 2 స్మాల్ కప్స్ ఆఫ్ కాఫీ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బంది రాదు. మోర్ దాన్ 200 mg ఆఫ్ కెఫిన్ పర్ డే తీసుకుంటే ఇబ్బందులన్నా వస్తాయి. ఇలా ప్రెగ్నెన్సీకి సంబంధించి పర్టికులర్లీ బాబు పుడతాడా పాప పుడతదా అన్న టాపిక్ కి సంబంధించి అయితే ఇంకా చాలా అపోహలు ఉన్నాయండి. అవన్నీ నెక్స్ట్ రీల్ లో బ్రేక్ డౌన్ చేద్దాం. థ్యాంక్ యూ.